హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్ లాగ్స్. బెంగళూరు నుండి హర్నాడ్ వెళ్తున్నాము. హర్నాడ్లో ఉన్న అన్నపూర్ణేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాము. మధ్యలో బేలూరులో దిగి చెన్నకేశ్వర ఆలయాన్ని దర్శనం చేసుకొని హర్నాడ్ వెళ్తున్నాము. హర్నాడ్ వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్స్ లో డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. రోడ్స్ కి ఇరువైపులా కాఫీ మొక్కలు, కొండల మధ్యలో ఎత్తైన చెట్లు, ప్రకృతి అందాలు చూస్తూ ప్రయాణం చాలా హ్యాపీగా ఉంటుంది. హర్నాడ్ లో ఉన్న అన్నపూర్ణాదేవి ఆలయానికి వచ్చాము. కార్ పార్కింగ్ చేసి కొంచెం ఎదరికి నడవాలి. మేము కారు దిగగానే పశ్చిమ కనుమల ప్రకృతి రమణీయ సౌందర్యాలు పరవశింప చేస్తున్నాయి. కొండల మధ్యలో ఎత్తైన చెట్లు ఉన్నాయి. ఈ గుడి చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి అందాన్ని చూడటానికి చాలా బాగుంది. ఇవి అన్ని రూమ్స్ అండి, చాలా నీట్గా ఉంటాయి. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులకు స్టే చేయడానికి రూమ్స్ అనుకూలంగా ఉంటాయి. వన్ డే రూమ్ రెంట్ వచ్చి 250 ఉంటుంది. ఈ టెంపుల్కి ఏ సీజన్లో వచ్చినా క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది. ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సుగంధ ద్రవ్యాల తోటల మధ్యలో ఉన్న ఈ ఆలయం ప్రాంగణం చాలా రమణీయంగా ఉంటుంది. ఇక దర్శనానికి వెళ్తున్నాము. క్యూ లైన్లో నిలబడ్డాము. ఇదేనండి అన్నపూర్ణాదేవి గర్భగుడి. ఆలయంలో ఉన్న అన్నపూర్ణాదేవి విగ్రహం బంగారంతో చేయబడినది. భారతదేశంలో అన్నపూర్ణాదేవి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. హర్నాడ్లో ఉన్న అన్నపూర్ణాదేవి ఆలయం ఒకటే అరుదైన దేవాలయము. మగవారు గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు షర్టు విప్పి దర్శనం చేసుకోవాలి. హిందూ సంప్రదాయంలో అన్నం పరబ్రహ్మ స్వరూపిణిగా భావిస్తాం. ప్రపంచంలో బతకటానికి కావలసింది ఆహారమే. ప్రతి జీవికి ఆహారాన్ని అందచేసే అన్నపూర్ణాదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాము. అన్నపూర్ణాదేవి ఆలయంలో చిన్నపిల్లలకు 6 నెలలు వచ్చిన 6 రోజులకు అన్నపూర్ణాదేవి గుడిలో చేసిన బెల్లం పరమాణాన్ని పిల్లలకు తినిపిస్తే చాలా మంచిది. మా మనవడికి అన్నప్రసరణ హర్నాడ్లో ఉన్న అన్నపూర్ణాదేవి ఆలయంలో చేయాలనుకున్నాము. మాకు కుదరలేదు. బెంగళూరులో మా ఇంటికి దగ్గరలో ఉన్న అన్నపూర్ణాదేవి ఆలయంలో చేశాము. అన్నపూర్ణాదేవి ఆలయంలో అన్నప్రసన్న చేస్తే అన్నానికి లోటు లేకుండా ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకున్న యాత్రికులకు అన్నం కొరత ఉండదని నమ్ముతారు. చూశారు కదా ఫ్రెండ్స్, హర్నాడ్లో ఉన్న అన్నపూర్ణేశ్వరి టెంపుల్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.